వెల్కమ్ టు ది లియో. ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అంటగాగుతూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయో వారందరి మీద ఏసీ అయితే ఆ చర్యలు తీసుకుంది. దాదాపు 3 జిల్లాల కలెక్టర్లు అలాగే 5 జిల్లాల ఎస్పీల మీద అయితే వేటు వేసింది. అలాగే ఒక ఐజీ మీద, గుంటూరు రేంజ్ ఐజీ మీద కూడా అయితే ఎలక్షన్ కమిషన్ అయితే వేటు వేసింది. వీళ్ళంతా కూడా గతంలో వైసీపీ పార్టీకి వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించారని చెప్పి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వీటిపైన పూర్తి స్థాయి విచారణ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక్కసారిగా దాదాపుగా 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద అయితే వేటు వేయడం జరిగింది. 3 జిల్లాల కలెక్టర్లతో పాటు 5 జిల్లాల ఎస్పీలు అయితే ఈ వేటులో ఉన్నారు. వీరందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ఎన్నికలు అయ్యే వరకు కూడా వీరికి ఎటువంటి విధులు కేటాయించవద్దని, అంటే ఎన్నికలతో సంబంధం ఉన్న ఎటువంటి విధులు కూడా వీరికి కేటాయించకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు చేసింది. దీని మీద మరి అంటే నెక్స్ట్ ఎవరికి ఈ బాధ్యతలు ఇవ్వాలనే దాని మీద ఒక 3 అధికారులతో ఒక ప్యానల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వెంటనే సిఎస్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీరందరి మీద కూడా వేటుపడింది. అందులో అయితే చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది ఎలక్షన్ కమిషన్. తక్షణమే ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఈ అధికారులందరూ ఎవరైతే దాదాపు ఈ 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారి కింది అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించి పూర్తిగా విధుల నుంచి తొలగిపోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా, అంటే మే 13న ఎన్నికలు జరిగే వరకు కూడా ఈ అధికారులు ఎవరు కూడా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న విధుల్లో పాల్గొనరు. ఒకవేళ పరోక్షంగా ఎన్నికలతో సంబంధం లేని విభాగాలకు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే చేయొచ్చు, లేదా హోల్డ్లో పెడితే పెట్టొచ్చు. సో ఇందులో ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమితో సహా అలాగే తిరుపతి కృష్ణా జిల్లా కలెక్టర్ల మీద కూడా వేటు వేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో అనంతపురం ఎస్పీతో పాటు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీల మీద కూడా వేటు వేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ మీద కూడా ఎలక్షన్ కమిషన్ అయితే వేయటం జరిగింది. అయితే ఇది ఆరంభం మాత్రమే, ఇంకా అసలు వేటు అనేది ముందు ఉంది. ఇప్పటి వరకు వేటు పడిన అధికారులందరూ కూడా జిల్లా స్థాయి అధికారులు, అయితే కలెక్టర్లు లేదా ఎస్పీలు మాత్రమే. బట్ అలా కాకుండా ఇంకా పెద్ద స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది సచివాలయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వారితో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలో కూడా అత్యున్నత స్థానంలో ఉన్న మరికొందరి మీద వేటు పడే అవకాశం ఉందని చెప్పి అయితే చర్చ అయితే నడుస్తుంది. ఈ కోవలో భాగంగానే తదుపరి వేటు డీజీపీ మీద పడనుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, ప్రస్తుత డీజీపీ కేవలం టెంపరీ డీజీపీ మాత్రమే, పూర్తి స్థాయి డీజీపీ కాదు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఎలక్షన్ కమిషన్ పరిశీలించి వేటు ప్రారంభించిన నేపథ్యంలో తరువాత డీజీపీ అయినటువంటి కసిరెడ్డి మీద కూడా పడే అవకాశం ఉందని చెప్పి, వేటు పడే అవకాశం ఉందని చెప్పి అయితే ఊహాగానాలు వస్తున్నాయి. సో ఎవరెవరి మీద వేటు పడింది ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో మనం కలెక్టర్లను చూసుకుంటే కృష్ణా, తిరుపతి, అనంతపురం కలెక్టర్ల మీద అయితే వేటు పడింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి, అంటే మనం చెప్పాలంటే డిఈఓ అంటాం. డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా జిల్లాకి ఎన్నికల అధికారులుగా ఉన్నారు. వాస్తవానికి ఎన్నికలుగానే వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుంటే పూర్తి స్థాయి అధికారాలన్నీ కూడా వీరికే ఉండేవి. బట్ వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి వీళ్ళు తప్పించడం జరిగింది. అందులో కలెక్టర్లు మనం చూసుకుంటే కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, అలాగే అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి. ఈ అనంతపురం జిల్లా కలెక్టర్ మంత్రి పెద్దిరెడ్డికి బంధువు అని కూడా చెప్పడం జరిగింది. గతంలో పయ్యావుల కేశవ్ కూడా ఈ అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌతమి మీద ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఉరవకొండలో దొంగ ఓట్లకు సంబంధించి కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దొంగ ఓట్లను పరిశీలనకు పూనుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో అక్కడ దొంగ ఓట్లు నిజమేనని చెప్పి తెలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ ఫిర్యాదును కూడా పరిగణలో తీసుకోవడం, ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి బంధువు కావడంతో గౌతమి మీద అయితే, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి మీద అయితే వేటు వేయడం జరిగింది. ఇక తిరుపతి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీసా, తిరుపతి కలెక్టర్ లక్ష్మీసా మీద కూడా వేటు వేయడం జరిగింది. ఇక ఐపీఎస్లోకి వచ్చేటప్పటికి మనం ఇక్కడ గుంటూరు ఐజీ అయినటువంటి పాలరాజు మీద వేటు పడింది. ఇదే సమయంలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. సో ఆల్రెడీ మనం ఈ పరమేశ్వర్ రెడ్డి గురించి గతంలోనే మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఏదైతే
నరేంద్ర మోదీ గారు ప్రజాగణం సభకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిలో ఈయన పేరు కూడా ఉంది. ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద వేటు పడద్దని చెప్పి మనం మొదటి నుంచి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ రోజు ప్రధాని సభకు పూర్తి బాధ్యత వహించింది కూడా ఈయనే. ఇప్పుడు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఇక చిత్తూరు ఎస్పీ జాషువా మీద కూడా అయితే ఎలక్షన్ కమిషన్ అయితే వేటు వేయడం జరిగింది. ఇక అనంతపురం ఎస్పీ అంబురాజన్ మీద కూడా అనంతపురం నుంచి కలెక్టరు ఎస్పీ అనంతపురం జిల్లాలోని ఇద్దరు అధికారుల మీద కూడా వేటు వేసింది. అంటే అనంతపురంలో వైసీపీకి ఏ స్థాయిలో అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అనంతపురం కలెక్టర్ ఏమో మంత్రి పెద్దిరెడ్డికి బంధువుగా ఉన్న నేపథ్యంలో దొంగ ఓట్లను పట్టించుకోలేదని వేటు పెడితే, ఇదే సమయంలో ఎస్పీ ఎవరైతే అంబురాజన్ ఉన్నారో ఈయన మీద కూడా వేటు పడింది. ఈయన ఏంటంటే వివేక హత్య కేసులో సిబిఐ జేడీ మీద తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తి అంబురాజన్. అనంతపురం ఎస్పీ అంబురాజన్ సిబిఐ వివేక హత్య కేసును విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారుల మీద కేసు పెట్టడం జరిగింది. సో ఇది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడమే కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో అందుకని అనంతపురం ఎస్పీ మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది. ఇక నెల్లూరు ఎస్పీ తరుమలేశ్వర్ మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది. మొత్తంగా ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలతో పాటు గుంటూరు ఐజీ పాలరాజు అంటే మొత్తం 6 ఐపీఎస్ అధికారులు. ఈ ఐపీఎస్ అధికారులు మొత్తంగా 6 మంది మీద వేటు వేస్తే, ఇదే సమయంలో అనంత, కృష్ణ, తిరుపతి అంటే 3 జిల్లాల కలెక్టర్ల మీద కూడా అయితే ఐఏఎస్ల మీద కూడా అయితే వేటు వేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో ఇది ఒక సంచలనం. ఒకేసారి 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వేటు వేయటం అనేది సాధారణ విషయం కాదు. అయితే ఎలక్షన్ కమిషన్ వేట అనేది కేవలం ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు వేట ముందు ఉండబోతుంది. ఖచ్చితంగా డీజీపీ మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు, కార్యదర్శి స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద కూడా ఒక 4-5 రోజుల్లో వేటు పడబోతుందని చెప్పి ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చాలా స్పష్టమైన ఆధారాలతో ఆ ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద ఆ చర్యలు తీసుకోవాలన్నారు. అయితే కేవలం ఇది ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా తీసుకున్న చర్యలు కానే కాదు. గత 6 నెలల నుంచి కూడా పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు, హింసాత్మక ఘటనలు కానివ్వండి, ప్రతిపక్షాల నేతలు హత్యలు చేయటం కానివ్వండి, లేదా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఆస్తుల మీద దాడులు చేయటం కానివ్వండి, వాటి మీద సరైన కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తరువాత మాత్రమే ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఒక జిల్లా ఎస్పీని, ఒక జిల్లా కలెక్టర్ని వేటు వేయటువంటి ఆషామాషి వ్యవహారం జరిగేది కాదు. అలాగే ఆ ఎలక్షన్ కమిషన్ ఏమి అంత చూస్తూ ఈజీగా ఏమి ట్రాన్స్ఫర్ చేయదు. నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అలాంటి వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కావాలి. కానీ ఇక్కడ అంతా కూడా ఏకపక్షంగా. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది. కేవలం ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇలాంటి అధికారులు అనేక మంది మీద వేటు పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. చూద్దాం మరి ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఎంతమంది ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద వేటు వేస్తుంది అనేది వేచి చూడాలి.